ఉపయోగార్థంగా ఉపయోగించుకుంటే అతడు వర్ధిల్లుతాడు, అభివృద్ధి చెందుతాడు, దేవునికి ఇష్టకరంగా జీవిస్తాడు, సమాజానికి మేలు చేసేవాడుగా జీవిస్తాడు. అంటే సమయము దేనికి ఇవ్వబడింది అంటే అభివృద్ధి కావడానికి, సద్వినియోగం చేసుకోవడానికి, అనేకులకు మేలు చేయడానికి, మనము కూడా సమృద్ధితో జీవించడానికి. అందుకనే సమయం ఇవ్వబడుతుంది. సమయము అనగానే మనం సంవత్సరమంతా సమయంగా భావిస్తాం, కానీ ప్రతి సెకండ్ కూడా, ప్రతి నిమిషం కూడా, ప్రతి గంట, ప్రతి అరగంట కూడా మన ఈ సంవత్సరంలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందుకనే చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి. తిమోతితో అంటాడు, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లతో మీరు సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో తిమోతి. భక్తి చాలా ముఖ్యమైనది. ఆ మాటలు చదవండి. ఎన్నో అధ్యాయం తిమోతి? 1 తిమోతి 3:4 చదవండి. 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఎప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమగును. దేవునికి స్తోత్రం. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు అంటే వ్యర్థంగా సమయాన్ని గడపడాన్ని మానుకో. అనవసరమైన గాసిప్స్ మానుకో. వారి గురించి వీరి గురించి చెప్పడం మానుకో. గతించిన కాలమే చాలు ముసలమ్మ ముచ్చట్లకు, వ్యర్థమైన దానికి సమయం ఇవ్వడానికి. గతించిన సమయమిక చాలు. ఈ క్రొత్త సంవత్సరంలోనైనా వేరు పారాలి. దేవుని యందు లోతుగా వేరు తన్నాలి. ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, మేలు అనుభవించడానికి లోతుగా వేరు తన్నాలి. దేవునికి స్తోత్రం. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకో. ఈ భూ సంబంధమైనటువంటి ఈ ఫలము లేదా కష్టం నువ్వు చేసింది నీకు కొంచెం మట్టుకే ప్రయోజనం అవుద్ది, కానీ దేవభక్తి, దేవుని యందు ఆసక్తి, దేవుని యందు సమయం గడపడం, దేవునితో గడపడం ఏం కలుగుతుందంటే ఈ భూమి మీద మంచి జీవన విధానాన్ని ఇస్తుంది, లాభాన్ని కలిగించింది. అదేవిధంగా రాబోతున్న జీవములో, నిత్య జీవములో కూడా నీకు నిత్యమైన స్వాస్థ్యము, లాభం కలిగించిద్దట. దేవునికి స్తోత్రం. అందుకనే సమయాన్ని శరీర క్రియల కోసం ఉపయోగించకూడదు, శరీరానుసారమైన క్రియల కొరకు ఉపయోగించకూడదు, వ్యర్థమైన ముసలము ముచ్చట్లకు విసర్జించకూడదు. ఎందుకు మనకి దేవుడు మరి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. సెల్ ఫోన్ల ద్వారా సమయం చాలా వృధా అవుద్ది, టీవీల ద్వారా చాలా సమయం వృధా అవుద్ది. ఆ ఎక్కొచ్చి ఈ ఎక్కొచ్చి ఆ ముచ్చట చెప్పి ఈ ముచ్చట చెప్పి సమయాన్ని చాలా
వృధా చేస్తారు. రాజకీయాలు, సినిమాలు ఇవన్నీ కూడా మన జీవితంలో మన సమయాన్ని దొంగిలిస్తూ ఉంటాయి. సమయం అనే కంటే రోజుల్నే, సంవత్సరం మొత్తం మీద మనం లెక్కేసుకుంటే రోజుకు ఒక 2 గంటలు 3 గంటలు సెల్ ఫోన్ చూస్తే ఏమవుద్ది? నెలకి రోజుకు గంట చూసినా ఎంత? నెలకి ఎన్ని గంటలు? 30 గంటలు. 30 గంటలే 2 రోజుల పైనే. ఏది? నెలకి. టీవీ. ఈ విధంగా మన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం. అందుకనే సద్వినియోగము చేసుకోండి, జ్ఞానుల వలె నడుచుకోండి, అజ్ఞానుల వలె నడుచుకోవద్దు. చదవండి అక్కడే. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ఎందు నిమిత్తము? సమయము నిమిత్తం. మీకు ఇవ్వబడ్డటువంటి ఆయుష్కాలం నిమిత్తం, మీకు ఇవ్వబడ్డటువంటి ఈ నూతన సంవత్సరాన్ని బట్టి, ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక, ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం అని వివేచన చేయాలి. ఎందుకు ఉంచాడు ఈ భూమి మీద అని వివేచన చేయాలి. ఇందు నిమిత్తం అవివేకులుగాక, వివేకముతో ఆలోచించి దేవుని చిత్తమేమిటో గ్రహించి, మరియు మద్యముతో మత్తులై ఉండకూడి, దానిలో దుర్వ్యాపారము కలదు. మద్యముతో మత్తులై ఉండకూడి, మద్యముతో మత్తులై ఉండకూడి అంటే శరీరానుసారమైనటువంటి క్రియల యందు, త్రాగుడు యందు, లేదా ఈ భూ సంబంధమైన ఏదైనా మైకం కమ్మి దానిలో పూర్తిగా ఉండొద్దు. దానిలో ఉండడం వలన మీకు నష్టము. మద్యం వశమైన వాడు ఏం చేస్తాడంటే, వాడు లోకంలో వాడు ఉంటాడు. ఏం చేస్తాడు? వాడు లోకంలో వాడు ఉంటాడు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడుకుంటాడు. ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు. వాడిని తీసుకొచ్చి పడుకోబెట్టాలి. పడుకోబెట్టినా తిన్నగా పడుకోడు, ఏదేదో మాట్లాడుతూనే ఉంటాడు. అంటే వాడు లోకంలో వాడు ఉంటాడు. సమయం ఎంత గడుస్తుంది ఏందనేది వాడికి తెలియదు. ఎందుకు తాగుతున్నాను, ఎందుకు ఇది జరుగుతుంది అనే సంగతి కూడా వాడు గ్రహించలేడు. అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి అన్నాడు. దేవునికి స్తోత్రం. మత్యముతో మత్తులై ఉండకుండా ఏమై ఉండాలట? ఆత్మపూర్ణులయ్యుండుడి. అంటే ఆత్మపూర్ణులై ఉంటే ఏమైంది? ఇప్పుడు వీడి లోకం వేరు అన్నమాట. ఇప్పుడు మద్యం పూర్ణుడై ఉన్నవాడి యొక్క లోకం వేరు. వాడు ఇష్టం వచ్చినట్టు వాడి జీవితం వాడుతుంటుంది. కానీ ఆత్మ పొందుకుంటే, ఆత్మపూర్ణులై ఉంటే, ఆత్మపూర్ణుల యొక్క లోకం వేరు. దేవునికి స్తోత్రం. వీరేం చేస్తారట? పాటలు పాడతారట. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవునికి స్తోత్రం. అంటే ఆత్మపూర్ణులైన వాళ్ళు చేసే పని ఏంటంటే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇచ్చిన సమయాన్ని బట్టి, ఇచ్చిన సంవత్సరాన్ని బట్టి, ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఇచ్చిన చదువును బట్టి, ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి, ఇచ్చినటువంటి నీ స్థితిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. ఏ పూర్ణులైన వారు?
ఆత్మపూర్ణులైన వారు. మద్యం పూర్ణుడైన వాడు ఏం చేస్తాడు? వాడుదొక లోకంలో ఉంటాడు. ఇప్పుడు ఆత్మపూర్ణులైన వారి లోకం ఏంటి? ఇప్పుడు స్తుతి, ప్రార్థన, ఆరాధన, కృతజ్ఞత, ఇందులో మునిగి తేలుతూ ఉంటారు ఆత్మలో. దేవునికి స్తోత్రం. ఇది ఆనందం అన్నమాట. ఇదేమో ఈ భూ సంబంధంగా కూడా మనకి జీవనోపాధి కలిగించింది, ఈ భూ సంబంధంగా కూడా ఆనందపరిచేటట్టుగా చేస్తుంది, ఈ భూ సంబంధంగా కూడా లాభం కలిగించింది భక్తి, ఈ ఆత్మపూర్ణత. అదేవిధంగా పరలోకములోనికి వెళ్ళినాక కూడా అక్కడ కూడా మనకి గొప్ప లాభము సమకూర్చిద్ది. దేవునికి స్తోత్రం. అంటే సమయాన్ని ఉపయోగించాలి. ఏదైనా కంపెనీకి వెళ్తే 8 గంటలు డ్యూటీ అయితే ఇంకొక 8 గంటలు ఓటీ చేస్తే ఏమొస్తాయి? డబుల్ డ్యూటీ చేస్తే ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏంటి? సమయానికి డబ్బుకి ఏముంది? లింక్ ఉంది. దేవునికి స్తోత్రం. సమయానికి ఆశీర్వాదానికి లింక్ ఉంది. అందుకే దేవుడు మన జీవితాల్లో మరి ఒక సంవత్సరాన్ని అనుమతించాడు. ఈ సంవత్సరంలోనన్నా ఫలిస్తారేమో, ఈ సంవత్సరంలోనన్నా ధ్యానం చేస్తారేమో, ఈ సంవత్సరంలోనన్నా వృద్ధి చెందుతారేమో, ఈ సంవత్సరంలోనైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారేమో అని మరి యొక్క సంవత్సరాన్ని మన జీవితంలో అనుమతించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. అందుకని ఎఫెసీయులకు ఏమని చెప్పాడంటే సద్వినియోగము చేసుకొనుచు అన్నాడు. మనకు ఆయుష్కాలం ఇవ్వబడిందే అసలు దేని కొరకంటే సద్వినియోగం చేయడానికి, దుర్వినియోగము చేయడానికి కాదు. మనకు డబ్బు ఇచ్చినా, సమయాన్ని ఇచ్చినా, మనకు బిడ్డలనిచ్చినా, మనకు ఆస్తులనిచ్చినా, ఏది ఇచ్చినా దేవుడు దేని కొరకంటే సద్వినియోగము చేయడానికి. దేవునికి స్తోత్రం. సద్వినియోగము చేసే వారంటే దేవునికి చాలా ఇష్టం. అందుకనే పౌలు చేత ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎఫెసీ సంఘములో కొంత త్రాగుడు, జోదము ఇలాంటివి ఉన్నాయన్నమాట. అందులో మునిగిపోవద్దు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. సమయం మనిషికి ఇవ్వబడుతుంది, అదేవిధంగా సృష్టికి కూడా ఫలించడానికి ఇవ్వబడుతుంది. చూడండి, కీర్తనల గ్రంథం 65 కీర్తన, కీర్తనల గ్రంథం 65 త్వరగా చదవండి. 8వ వచనం నుంచి చదవండి. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు, ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితముగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. ఇక్కడ దేవుని యొక్క సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు సృష్టిలో చూసినటువంటి మనుషులట ఆశ్చర్యపోతూ ఉన్నారట, భయానికి ఆందోళనకు గురవుతున్నారట. ఎలాగ జరుగుతుంది అని ఆందోళన పడుతున్నారట మనుషులు. ఏంటి అంటే ఉదయ సాయంత్రముల ఉత్పత్తులు నీవే సంతోషభరితంగా చేస్తున్నావు అన్నాడు. దేవునికి స్తోత్రం.
అంటే ఉదయ సాయంత్రం ఉత్పత్తులు అంటే ఏంటి అర్థం? ఉదయం రావడం, మళ్ళీ సాయంత్రం కావడం, మరలా ఉదయం రావడం, సాయంత్రం కావడం. ఎందుకు అవుతున్నాయి ఇవి? ఎందుకు అవుతున్నాయి అంటే భూమి ఫలించడానికి. భూమికి ఏమిచ్చాడు ఇప్పుడు? సమయం ఇచ్చాడనమాట. ఉదయము సాయంత్రము, ఉదయము సాయంత్రము. ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి సమయం ఇవ్వబడింది. భూమిలో గింజలు వేస్తే, విత్తనాలు వేస్తే ఒక గింజ నెల రోజులకి పంట వచ్చింది, ఒక గింజ 6 నెలలకు వస్తుంది. అంటే దాని యొక్క సీజన్ బట్టి, దాని సమయాన్ని బట్టి అది ఏమవుద్ది? ఫలించుద్ది. దేవునికి స్తోత్రం. అంటే దానికి కూడా ఏమి ఇవ్వబడింది? సమయం, అభివృద్ధి చెందడానికి. తాలు తప్ప అయితే అవి ఎదగలేవు. అలాగే మనుషుల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి గట్టిగా ప్రభువుని నమ్ముకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆశ, ఆ సారం, ఆ బలమైనటువంటి తృష్ణ ఎవరిలో అయితే ఉంటుందో వారు వృద్ధి చెందుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు భూమిలో వేసిన గింజలన్నీ మొలకెత్తావు. మొలకెత్తాయా? మొలకెత్తావు. అందులో సారమైన గింజలే, మంచి నేలను పడ్డ గింజలే బాగా ఉత్పత్తి అవుతాయి. మరి అట్లాగని దాని మీద ఎండగాయట్లేదా? రాత్రి రావట్లేదా? చీకటి కావట్లేదా? దాని మీద నీళ్లు కురవట్లేదా? వర్షం కురవట్లేదా? అన్నీ పడుతున్నాయి, కానీ దానికి సమయం ఇవ్వబడింది, కానీ అది ఏమవుతుంది? ఫలించలేకపోతుంది. అందుకే మనుషులు కూడా చాలామంది ఫలించకపోవడానికి గల కారణం, వృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం, సమయాన్ని దుర్వినియోగం చేయడం, వృధా చేయడం. అందుకని యేసుప్రభు ఒక మాట అంటారు, ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను వర్షం కురిపిస్తున్నాడు, ఎండగాయిస్తున్నాడు. అంటే సమయం ఉపయోగించుకునే వారి మీద ఎండబడుతుంది, వర్షం పడుతుంది. అదేవిధంగా అన్ని సదుపాయాలు వాళ్ళకి కలుగుతున్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకొని వారి మీద కూడా అవే కృపావరాలు, అదే సమయం, అదే కాలం ఇవ్వబడుతుంది. అయితే దేవుని వర్షన్ ఏంటంటే సద్వినియోగం చేసుకోవాలి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. సద్వినియోగం చేసుకుంటే అభివృద్ధి అవుతాం, ఆశీర్వాదం పొందుతాం, మేలు అనుభవిస్తాం. ఇక ఇక్కడ చదవండి, కీర్తనల గ్రంథంలో 65లో మళ్ళీ చదవండి. నీవు భూమిని దర్శించి దానిని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. భూమిని తడిపి అంటే భూమిని దర్శించి అంటే అర్థం ఏంటంటే వర్షముతో దర్శించని. దర్శించంటే ఆయన భూమిని వచ్చి దర్శనమిచ్చి భూమి ఏదో మాట్లాడిందని కాదు దాని ఉద్దేశం. భూమిని దర్శించి అంటే భూమి మీద వర్షం కురిపించి, దానికి తడిపి ఏం చేస్తున్నాడు? దానిలో మొక్కలు మొలిపించి భూమికి ఐశ్వర్యం కలుగజేస్తున్నావు. దేవునికి స్తోత్రం. బీడు భూమికి, మంచి పచ్చటి పొలానికి రేట్లో తేడా ఉంటుందా ఉండదా? పంటలు వండని భూములు ఉంటాయి, బీడు భూములు. బాగా 3 పంటలు పండే భూములు కూడా ఉంటాయి. వీటికి రేట్ ఎక్కువ, వాటికి రేట్ ఎక్కువ. 3 పంటలు పండే భూమికి రేట్ ఎక్కువ. అయితే దేవుడు
అక్కడ వర్షం కురిపిస్తున్నాడు, ఇక్కడ వర్షం కురిపిస్తున్నాడు. ఇవేమో పండుతున్నాయి, అవేమో పండట్లేదు. అవేమో బీడైపోతున్నాయి, ఎండిపోతున్నాయి. అయితే నేలకు, భూమికి నువ్వు మహదైశ్వర్యం కలుగజేస్తున్నావు. మనుషులందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి? మట్టిలో నుంచే వచ్చాం. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చాం? మట్టిలో నుంచి వచ్చాం. మట్టికి, భూమికి మహదైశ్వర్యం కలుగజేసినట్లుగా మనందరికీ కూడా దేవుడు మహదైశ్వర్యం కలుగజేయాలని ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. చదవండి. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని ఆ విధంగా సిద్ధపరిచిన తరువాత దానికి ధాన్యము దయచేయుచున్నావు. ధాన్యము దయచేయుచున్నావు. మనం తినే ప్రతిదీ భూమిలో నుంచే వస్తుంది. మనం వాడుతున్న ప్రతిదీ భూమిలో నుంచి వస్తుంది. మనం కట్టుకుంటున్న బట్టలు, మనం వేసుకుంటున్న షూ, మనం రాసుకున్నటువంటి ఏంటిది పేరేం లవ్లీలు అన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే భూమిలో నుంచి వచ్చాయి. భూమికి మహదైశ్వర్యం కలగజేసి దానికి సమయాన్ని ఇచ్చి, పండడానికి అవకాశం ఇచ్చి, వర్షం కురిపించి, అంతా ఇచ్చి, భూమిలో నుంచి వచ్చిన నిన్ను పోషించడానికి, నీకు ఆదరణగా ఉండడానికి, నిన్ను హెచ్చించడానికి నీకు కూడా సమయం ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చదవండి. మహదైశ్వర్యం విస్తారమైన నీళ్లతో తడిపి దాని ఘనములను చదును చేయుచున్నావు. వానజల్లుల చేత దానిని పదును చేయుచున్నావు. అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మొలకెత్తగానే ఆశీర్వాదం కలుగుతుందట. అంటే విత్తనాలు వేసిన తర్వాత దానికి చుట్టూ గెనాలేసి, ఏమంటారు, కట్టలేసి మడులుగా తయారు చేసి దానిలో గింజలు వేసిన తర్వాత గింజలు మొలకెత్తితే ఆ మొలక చెట్టై దానికి కాయలు కాసేటట్టుగా చేసేదంతా ఎవరట? దేవుడు. దేవునికి స్తోత్రం. దీనంతటికీ ఏం కావాలి? భూమి పండాలన్న ఏం కావాలి? సమయం కావాలి. దేవునికి స్తోత్రం. సమయం లేకపోతే భూమి కూడా పండదు. సమయం లేకపోతే మనం కూడా అభివృద్ధి కాలేం. నాకు సమయం లేదండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలకు బాగా తెలుసు సమయం వాల్యూ. ముఖ్యంగా కాంపిటీషన్కి వెళ్ళేటువంటి వారికి బాగా తెలుసు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే ఒక 4-5 జవాబులు రాసిన తర్వాత ఇక గాబరా మొదలవుద్ది లోపల. సమయం అయిపోతుంది, గంట అయిపోయింది, ఇంకా అరగంటే ఉంది, అరగంటలో చాలా క్వశ్చన్స్ చేయాలి. అంటే సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. వీరు ఉపయోగించుకునే దాన్ని బట్టి, స్పీడ్ని బట్టే అక్కడ గెలుపు ఓటములు, ఉత్తీర్ణత ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే మనకివ్వబడ్డ సమయాన్ని షార్ట్గా మనం ఎంతగా వాడతామో, షార్ప్గా ఎంతగా వాడతామో అంతగా మనము అభివృద్ధి అవుతాం. దేవునికి స్తోత్రం. అందుకే మనకు దేవుడు సమయాన్ని ఇస్తాడు. ఎందుకు మనల్ని భూమి మీద ఇలాగా సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మనం ఉంచుతున్నాడంటే, మనము అభివృద్ధి కావాలి, మన ద్వారా అనేకులు మేలు పొందాలి, తద్వారా దేవుని నామానికి మహిమ రావాలి. దేవునికి స్తోత్రం. అందుకు ఉంచుతున్నాడు. ఇంకా చదవండి, కొన్ని మాటలు ఉన్నాయి. సంవత్సరమును దయా కిరీటమును నీవు ధరింపజేసి ఉన్నావు.
నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. సంవత్సరమును దయా కిరీటమును. ఈ సమయం అంతట్లో నిమిషాలున్నాయి, గంటలున్నాయి, రోజులున్నాయి, వారాలున్నాయి, అన్నిటినీ కలిపి ఒకటే మాట అన్నాడు. సంవత్సరం మొత్తాన్ని, 12 నెలల మొత్తాన్ని ఏమన్నాడంటే దయా కిరీటము అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దయా కిరీటాన్ని నీవు మాకు అనుగ్రహించుచున్నావు. నీ సారము, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. దేవునికి స్తోత్రం. అంటే నీ జాడలు అంటే, జాడ అనే మాట అర్థం ఏంటంటే ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ఉనికి, ఆయన యొక్క ప్రత్యక్షత, ఆయన కలుగు చేసినటువంటి ఈ సృష్టి ఏం కనపడుతుందో, జాడలు సారము వెదజల్లుచున్నవి. అంటే సారము వెదజల్లడం అంటే, జాడలు సారం వెదజల్లడం అంటే కనపడుతున్నటువంటి సృష్టి అంతా కూడా సారవంతంగా ఫలిస్తున్నాయి. ఎవరి కోసం అంటే దయా కిరీటముగా దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరం మనము సమృద్ధిగా అనుభవించడానికి, మేలు పొందడానికి, సంతుష్టిగా జీవించడానికి. అంటే సమస్తానికి ఏం చేశాడంటే వర్షం కురిపించి భూమిని పంట పండించి మనకి ఈ సంవత్సరం అంతా సారవంతమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు అనుమతించాడు ఈ సంవత్సరాన్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గతములో మనము పోగొట్టుకున్నది లేదా నష్టపోయింది కూడా మనం పొందాలి. యేసుప్రభు వారు అంటారు, నాలో ఫలించు ప్రతి తీగ మరింతగా ఫలించాలని పనికిరాని తీగలను తీసి పారవేస్తుంటాడు. చదవండి యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయం. త్వరగా. నాలో ఫలించే తీగలు అధికముగా ఫలించాలని మరి ఎక్కువగా ఫలించవలెనని, అదే మాట, దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. అంటే గతములో మనము ఫలించకుండా చేసినటువంటి ఏమైనా మనలో ఉంటే పనికిరాని తీగలు ఈ పనికొచ్చే తీగలను ఏం చేస్తాయంటే ఇవి కూడా పనికి రాకుండా అయిపోయేటట్టుగా చేస్తాయట. అందుకని పనికిరాని తీగలను ఎందుకు తీసేస్తాడంటే మరింతగా ఫలించే తీగలు ఫలించాలని. దేవునికి స్తోత్రం. అంటే దాని అర్థం ఏమిటంటే మనుషులు కాదు, మనుషుల్లో ఉన్నటువంటి భావజాలం, మనుషుల్లో ఉన్నటువంటి విధానం అభివృద్ధి చెందాలి, దేవునితో అంటుగట్టబడాలి, వృద్ధి చెందాలి, మేలు పొందాలి అనేటువంటి ఆలోచనలో ఎక్కువగా ఉండి దేవునితో గడిపేవారు ఎక్కువగా ఫలిస్తారు. అలా భావన లేకుండా దేవునితో గడిపితే ఏమొస్తుంది, దేవునితో అంటుగట్టబడితే ఏమొస్తుంది, దేవునితో సమయం గడిపితే ఏమొస్తుంది, సమయం అయిపోద్ది కానీ మనకేం ఉపయోగం, ప్రార్థన చేస్తే ఏమవుతుంది మనకి అనేటువంటి తలంపులతో
ఉన్నటువంటి గత జీవితాన్ని, గత సంవత్సరంలో ఉన్నటువంటి ఆలోచనలను పూర్తిగా పెరికివేయాలి. పెరికివేస్తే మరింతగా మనం ఏమవుతామంటే ఫలిస్తాం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు అక్కడే అంటాడు, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును. మనము అధికముగా భూమి మీద వర్ధిల్లడం, ఆశీర్వాదం పొందడం, మేలు పొందడం, అనేకులకు ఆశీర్వాదకరంగా మారడమాట దేవునికి మహిమ తెచ్చే కార్యం. దేవునికి స్తోత్రం. పలానోళ్ళ అబ్బాయి మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడండి, పలానోళ్ళ అబ్బాయి మంచి పొలిటికల్ లీడర్ అయ్యాడండి అంటే ఎవరికి ఘనత వచ్చింది చెప్పండి? ఆ తల్లికి, ఆ తండ్రికి. దేవునికి స్తోత్రం. అలాగే మన జీవితంలో కూడా దేవునికి మహిమ తేవాలంటే దేవునిలో అంటుకట్టబడాలి. మనలో ఉన్నటువంటి పనికిరాని తీగలను మనము తీసిపారేయాలి. ముఖ్యంగా సమయాన్ని వృధా చేసేటువంటి ఆ పనికిమాలిన తీగను తీసేయాలి. దేవునికి స్తోత్రం. ఏది పోయినా వచ్చింది కానీ జీవితంలో ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే రాదు. 50 ఏళ్ళలోని 25 ఏళ్ళలోని చేయమంటే చేస్తామా? చేయలేము. ఎట్టి పరిస్థితుల్లో అవ్వడం. అప్పుడున్న ఫోటోలు చూసి ఆనందపడటమే కానీ మరలా ఆ ఫేస్ రాదు, ఆ బలం రాదు, ఆ శక్తి రాదు. అంటే కొత్త సంవత్సరం వచ్చిందని మనం ఆనందపడుతున్నాం, మంచిదే. కానీ మన యాత్ర ముగింపుకి వెళ్తుంది. మనం ఏమీ సాధించలేదు, ఏమీ పొందుకోలేదు, ఈ సమయాన్ని వృధా చేసుకున్నాము చాలా. ఇంతకాలం నా జీవితంలో వృధా అయిన సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయి అనే భావన నీకు కలిగితే ఈ సంవత్సరాన్నైనా సద్వినియోగం చేసుకునే దిశగా నువ్వు ప్రణాళిక వేసుకో. దేవుని దగ్గర కనిపెట్టు. దేవుడు నీకు ఏ ఆలోచనలు ఇస్తాడో, ఏ విధంగా నడిపించాలనుకుంటున్నాడో, ఏ వాక్యాలు నీతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి తీర్మానం చేసుకుంటే నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు ఈ సంవత్సరంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి గత సంవత్సరాల్లో చేసినటువంటి పొరపాట్లు, తప్పులు మరలా రిపీట్ కాకుండా చూసుకోవాలి. కొరింథీ పత్రికారుడు అంటాడు, ఒకడు క్రీస్తు యందున్న యెడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను. చదవండి 5వ అధ్యాయం 17వ వచనం. 2 కొరింథీ చదవండి ఒకసారి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను అంటే క్రీస్తునందు ఉంటే పాతివన్నీ గతించిపోవాలి, ఫలించని తీగలన్నీ తీసివేయాలి. తీసివేస్తే క్రొత్త మనిషి అయిపోతాడు. సంవత్సరం కొత్తదైంది కానీ మనిషి కూడా ఏం కావాలి? ఇప్పుడు క్రొత్త మనిషి కావాలి, క్రొత్త హృదయం కావాలి, నూతన హృదయం కావాలి. సమయం ఆగదు. నువ్వు పండగ చేసుకున్నా ఆగదు, పండగ చేసుకోకున్నా ఆగదు. ఇప్పటికే అయిపోయింది, 40 నిమిషాలు అయిపోయింది ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో ఎంతకాలం అయిపోయింది? 40 నిమిషాలు అయిపోయింది. కాబట్టి సమయము ఆగదు. కాబట్టి నీవు క్రొత్తదనంలోనికి రావాలి. అదేవిధంగా నూతన సంవత్సరంలోకి వచ్చిన నీవు క్రీస్తు నందుంటే పూర్తిగా నూతనత్వం ధరించుకుంటావు, క్రొత్త మనిషి అయిపోతావు. ఇదిగో పాతవి అన్నీ గతించెను, పాత సంవత్సరములో మొత్తం గతించిపోయాయి, ఇక క్రొత్తగా నూతనత్వం నాలోకి వచ్చింది అనే భావనతో
నీవు నిండు హృదయముతో దేవుణ్ణి హత్తుకుంటే నీవు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ధ్యానం చేసినటువంటి మాటలు మన ఈ సంవత్సర కాలం అంతా గుర్తుపెట్టుకుంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని ఎప్పటికప్పుడు రింగ్ అవుతూ ఉంటే ఆత్మపూర్ణులమై ఉండాలి. కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో పద్యాలతో ఒకరినొకడు హెచ్చరిక చేసుకోవాలి, స్తుతించాలి, గణపరచాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇవన్నీ కూడా మనం ఎల్లప్పుడూ మననం చేసుకుంటూ కొనసాగితే మనము వర్ధిల్లడం ఖాయం. దేవునికి స్తోత్రం. మనం చేస్తున్న పనుల్లో దేవుడు మనకు తప్పకుండా ఆశీర్వాదం ఇస్తాడు. సమయం అందుకే ఇస్తాడు. ఒక బిడ్డ పుట్టాలంటే 9 నెలలు సమయం, ఒక కోడి పిల్లని చేయాలంటే 21 రోజులు సమయం. అంటే ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. ఉదయం అవుతుంది, సాయంత్రం అవడానికి ఇన్ని గంటలని ఉంది. మళ్ళా ఎర్లీ మార్నింగ్ వస్తుంది. మళ్ళా అంటే ఉదయ సాయంత్ర ఉత్పత్తులు ఎవరు కలుగ చేస్తున్నాడు? దేవుడు కలుగ చేస్తున్నాడు. ఎందుకోసం అంటే నీవు అభివృద్ధి కావాలి. నీకు సమయం ఇవ్వబడింది. నీకోసమే ఈ సృష్టి అంతా. ఆదామును అవ్వను తయారు చేసి ఏం చెప్పాడు? సమస్తాన్ని పరిపాలన చేయండి, సమస్తము నీకు ఇచ్చాను, ఈ సమస్తంపై అధికారం నీకు ఇచ్చాను. పశువుల్ని ఆలండి, పక్షుల్ని ఆలండి, సముద్రాలు, మత్స్యాలు అన్నిటిని కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను అన్నాడా లేదా? అలాగే మనకు కూడా సమయాన్నిచ్చి వనరులు ఇచ్చి వాస్తవికతలో మనల్ని నిలబెట్టి నువ్వు వృద్ధిగా అదేవిధంగా అనేకుల్ని వృద్ధిపరచు అని చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సర ప్రారంభములో దేవుడు ఒకటే మాట మాట్లాడుతున్నాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటు చేసుకోండి, వృధా చేసుకోవద్దు. అనవసరంగా సెల్ ఫోన్లో ముసలమ్మ ముచ్చట్లతో లేదా రాజకీయాలతో లేదా పాపముతో లేదా శరీరానుసారమైన క్రియలతో వ్యర్థంగా సమయాన్ని గడపొద్దు. దానివలన నువ్వు దుర్వ్యాపారంలోకి వెళ్ళిపోతావు, దుష్టుడు అయిపోతావు, సాతాను సంబంధి అయిపోతావు. దానివల్ల నీకే ఉపయోగం ఉండదు, కుటుంబానికి ఉపయోగం ఉండదు, దేవునికి అసలే ఉపయోగం ఉండదు నీ వల్ల. కనుక సమయాన్ని సద్వినియోగము చేసుకుంటే నువ్వు అందరిలో మంచివాడవు అనిపించుకుంటావు. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టకరమైన వాడవవుతావు. నువ్వు అడిగిందల్లా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ఆత్మ సంబంధంగా ముఖ్యంగా సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన. తలలు వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడ జీవము కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇంతవరకు మాతో నాతో మీరు మాట్లాడిన ఈ మాటలు నాయన మా హృదయాల్లో నాయన ముద్రించండి ప్రభువా. నా తండ్రి, ఈ నూతన సంవత్సరములోనైనా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానులం కాకుండా ప్రభువా, జ్ఞానంగా ప్రభు సమయాన్ని ఖర్చు పెడుతూ నా తండ్రి అయా ఉపయోగించుకుంటూ ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఆయుష్ కాలాన్ని ప్రభువా అయా వృద్ధి చెందడానికి, మేలు పొందడానికి, అనేకులకు మేలు చేయడానికి, నీకు మహిమ తేవడానికి నాయనా ఈ సమయాన్ని వృధా చేయకుండా నా తండ్రి ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి నాయన. అందుకే నాయన మా జీవితాల్లో సంవత్సరం వెంబడి సంవత్సరం ప్రభువా అనుమతిస్తూ ప్రభువా బ్రతికిస్తున్నారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మాలో ఏమైనా పనికిరాని తీగలుంటే ప్రభువా తీసివేయండి ప్రభువా. అయ్యా మరింతగా అభివృద్ధి చెందడానికి నా తండ్రి కావలసినటువంటి హృదయం నాయన మాలో నింపండి ప్రభువా. అయ్యా నీవే ప్రభువా మా పక్షమై ప్రభువా నిలబడి నాయన
అయా ప్రతి దానిని ప్రభ మేలుకరంగా చేయండి. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను దూరపరచండి ప్రభ. నీలో వేరుపారి అంటుగట్టిపడి నాయన వేరుపారి ప్రభ అయా లోతుగా వేరు తన్ని అయా పైకి వేపుగా ఎదుగునట్లుగా నాయన మేలు పొందినట్లుగా మా ఫలాలు అనేకులు అనుభవించినట్లుగా మేమును మేలు అనుభవించినట్లుగా సహాయం చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా తండ్రి, ఇదిగో నీ యందు ఒకడుంటే, క్రీస్తు యందు ఒకడుంటే పాతవన్నీ గతించెను, సమస్తము నూతనమాయను అని నీ లేఖనాన్ని బట్టి ప్రభా, ఈ నూతన సంవత్సరంలో ప్రభా మేము నైనా నూతన పరచబడినట్లుగా, మా హృదయాలు నూతన పరచబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. చేరి కొడు వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నిండారులుగా దీవించండి ప్రభా. గత సంవత్సరాలన్నీ నాయన కాపాడారు నాయనా. మేము పడిపోయిన సందర్భాల్లో, చెడిపోయిన సందర్భాల్లో, కృంగిపోయిన సందర్భాల్లో మమ్మల్ని అందరినీ ఆదరించారు ప్రభా. చేయబట్టి లేవనెత్తారు ప్రభా. ఇదిగో ఈ నూతన సంవత్సరం మొదటి గంటల్లో నుంచి ప్రభా మమ్మల్ని చేయి పట్టుకొని ప్రభ నడిపించండి ప్రభా. అయా నాయన, మేము తొట్టిల్లక నాయన నీ సన్నిధిలో ప్రభా నిందారహితులముగా నడుచున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా నీ మీద ఆధారపడే అయా కుటుంబాలుగా నాయన కుటుంబాలను మలచండి నాయన. అయా నువ్వు దేవుడవు నాయనా. నాయనా నువ్వు నమ్మదగిన దేవుడవు ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అని ప్రభా నిన్ను విశ్వసించి ప్రభా మా యాత్రలో నాయన నిన్ను ముందుంచుకొని ప్రభా మేము నడుచున్నట్లుగా సహాయం చేయండి ప్రభా. అయా మమ్మల్ని వృద్ధిపరచండి ప్రభా. నాయన నీ జాడలు సారం వెదజల్లుచున్నాయి ప్రభా. అయా ఈ ప్రకృతిలో నా తండ్రి నీ జాడలు ఉన్నాయి ప్రభా. అవన్నీ మేము చూస్తున్నాం నాయనా, మేము వింటున్నాం ప్రభా, కనులారా చూస్తున్నాం ప్రభా, అనుభవిస్తున్నాం ప్రభా. మేము గుర్తించినట్లుగా సహాయం చేయండి. వర్షము ద్వారా ప్రభా అయా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. ఉదయ సాయంకాల ఉత్పత్తుల ద్వారా ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా. అయా పంటలు పండడము ద్వారా ప్రభా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ప్రభా. ప్రతి దానిలో ప్రభా అయా మమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రభా అయా మాకు సమయాన్ని, ఆయుష్ని పొడిగిస్తూ ప్రభా ఈ విధంగా మమ్మల్ని ఉంచినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిన్ను మహిమపరచుటకే ప్రభా, నిన్ను గణపరచుటకే, మేము వృద్ధి చెందుటకే, అనేకులకు నైనా నీ మహిమను ప్రకటించుటకే, మా దేవుడు మా పక్షంగా ఉన్నాడని చెప్పుకొనుటకే ప్రభా మమ్మల్ని బ్రతికించిన ఆయన ఈ నూతన సంవత్సరంలో ఉంచారని ప్రభా నమ్ముతున్నాం ప్రభా. ఆ దిశగా మేమందరము నా తండ్రి అయా ప్రార్థనలు చేసుకొని నీతో కనెక్షన్ నా తండ్రి అయా వృద్ధి చేసుకొని ప్రభా నీతో కొనసాగినట్లుగా సహాయము చేయమని ప్రభా ఆత్మపూర్ణులమై ఒకరినొకరు ప్రభా పాటల ద్వారా, కీర్తనల ద్వారా, పద్యాల ద్వారా హెచ్చరిక చేసుకొనొచ్చు కృతజ్ఞత కలిగి ప్రభా నువ్వు ఈ సంవత్సరం ఇచ్చావని, సమయం ఇచ్చావని కృతజ్ఞత కలిగి ప్రభా జీవించే ధన్యత ప్రతి కుటుంబానికి దయచేయమని, రాని వారికి మరొక అవకాశం దయచేసి ప్రతి కుటుంబాన్ని దీవించమని, చేరి కూడి వచ్చిన వారందరికీ నాయనా అయా నీ నిండైన ఆశీర్వాదం, ఈ నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు నిండుగా దయచేయమని, వారి జీవితాల్లో ఏ ఏ ప్రణాళికలైతే అనుకుంటున్నావో ప్రభా అవన్నీ ప్రభా నెరవేర్చబడినట్లుగా సహాయం చేయండి. వారికి ఇవ్వబడినటువంటి వాగ్దానాలన్నీ నెరవేర్చండి. మీరే కృపకు పాత్రులుగా ఎంచమని యేసు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్.